చాలా చాలా కీలకం. మరి అటువంటి టీచర్స్ రిక్రూట్మెంటు ఒక్క డిఎస్సి కూడా గత వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి పెట్టల. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంవత్సరమే మెగా డిఎస్సి పెట్టి ఈ ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటో కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు మరి పిల్లలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్లో ఉండగా నీకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయో లేకపోతే 2 అబ్బాయిలో 2 అమ్మాయిలో ఉంటే తల్లిదండ్రులకి ఒక పెద్ద పరీక్ష పెట్టేవాడు. నీకు ఏ బిడ్డ చదివించుకుంటావో చూసుకో, మేమైతే తల్లివడి స్కీమ్ కింద ఒకరికే మేము ఆ 15,000 ఇస్తున్నామని చెప్తే ఆ తల్లిదండ్రులు పడ్డ బాధ వర్ణాతీతం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ పెట్టిన బాధ చూసిన తర్వాత మన ఎన్నికల ముందు ఉమ్మడి ఏదైతే కూటమి ఉందో మొత్తం అందరం కూడా ఆ రోజు మేనిఫెస్టోలో కూడా పెట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక బిడ్డకు కాదు, తల్లికి కాదు, తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లకు కూడా ప్రతి బిడ్డకు కూడా ఈ తల్లికి వందనం స్కీమ్ ఇస్తామని చెప్పటమే కాదు, చెప్పిన మాట ప్రకారం మొన్ననే మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా 67 లక్షల మందికి మొత్తం దాదాపు 10,000 కోట్లు ఈ అమౌంట్ కింద తల్లికి వందనానికి ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా కొన్ని కుటుంబాల్లో 3 తల్లిదండ్రులు ఉన్నారు, 4 పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు, ఒక చోట అయితే 5 పిల్లలు కూడా ఉన్నారు. అక్కడ కూడా 5 పిల్లలు ఉంటే 5కి 15,000 2,000 రూపాయలు కట్ చేసి ఆ స్కూల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మిగతా 13,000 లెక్కన 65,000 పొందిన కుటుంబం కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎడ్యుకేషన్ పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడికక్కడ మనం స్కూల్స్లో డెవలప్ చేస్తూ ఉన్నాం, మరో పక్క ఆ రిక్రూట్మెంట్ టీచర్స్ వాళ్ళని కూడా మనం ఒక పక్క చేస్తూ ఉన్నాం, మరో పక్క పిల్లల్ని ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులకు భారంగా ఉండడం కోసం వాళ్ళకి ఏదైతే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంత అమౌంట్ ఇస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ప్రధానంగా ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కూడా తీసుకుంటే ఒక భరోసా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్న పిల్లలకు కానీ, పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కానీ, లేకపోతే తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక భరోసా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ పరంగా ఒక అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఏ రోజు స్కూల్కి వెళ్ళాలి లేకపోతే కాలేజీకి వెళ్ళాలి, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు వాటికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి, అలాగే ఏదైనా ఈ ఎంట్రన్స్ టెస్ట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, వాటి రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసాం. ఇది గతంలో ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారో, ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయో, ఎప్పుడు ఎగ్జామ్స్ పెడితే ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు అది కాదు. ప్రతి 10th క్లాస్ పిల్లోడు కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్ కానీ, డిగ్రీ వాళ్ళు కానీ వాళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళే ముందే వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళకి చేతిలో కరెక్ట్గా కనిపిస్తుంది. అలాని ఈ నెల ఈ డేట్న ఎగ్జామ్ జరుగుద్ది, ఈ డేట్కి వాళ్ళ రిజల్ట్ వస్తుంది, ఈ టైంకి వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది, ఇట్లా ప్రతిదీ కూడా ఒక అకాడమిక్ క్యాలెండర్ ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితి వస్తూ ఉంది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే టీచర్స్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ ఇట్లా ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఒకటే చెప్పింది, ఏది కూడా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని మీద బలవంతంగా వద్దాం, ఏదైనా ఒక జీవో ఇచ్చే ముందు మీ అందరితో కూడా ఒపీనియన్ తీసుకుంటాం, ఆ జీవోలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మీతో డిస్కస్ చేసి మీరు కానీ చెప్పిన ఆ ఇన్పుట్స్ తీసుకొని వాటిలో కరెక్ట్గా ఉంటే మేము జీవోని సరిచేయడానికి కూడా మాకు ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పి ఓపెన్గా హెచ్ఆర్డీ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇంత ట్రాన్స్పరెంట్గా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. ఇటువంటి గవర్నమెంట్కి సంబంధించి ప్రధానంగా ఎడ్యుకేషన్లో ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఆ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందంటే దానికి టెక్నాలజీలో ఏదైతే గతంలో నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండగా ఆ రోజు స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టేవాళ్ళం, దానికి ఒక రూమ్లో ఒక కంప్యూటర్ పెడితే అది స్మార్ట్ క్లాస్గా చెప్పుకున్నాం. నేను దానికోసం అమెరికా కూడా టూర్ చేసి ఈ సిఎస్ఆర్ కింద ఆ రోజు చాలామంది దాతలతో మాట్లాడి దాదాపు 5,000 స్కూల్స్ ఆ రోజుల్లో మనం స్మార్ట్ క్లాసులు చేసాం. అయితే అప్పటికి ఇప్పటికి ఇంకా టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అవన్నీ కూడా స్టూడెంట్స్కి అందించాలి, ప్రపంచంలో ఉన్న కొత్త టెక్నిక్స్ అని కూడా మన స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. అయితే గవర్నమెంట్ ఎన్ని చేసినా కూడా ఇంకా కూడా